దర్శక ఎక్కడికి వెళ్తున్నాం? ఫ్లైట్ ఎక్కుతున్నావు ఫస్ట్ టైం? నేను ట్రైన్ ఎక్కి వెళ్తానమ్మా. నువ్వు ఫ్లైట్ ఎక్కు. ఫ్లైట్ ఎక్కుతావా గాయతో ట్రైన్ ఎక్కుతావా? నాకు ఫ్లైట్ లో టికెట్ లేదు. మరి ఫ్లైట్ కావాలి, అమ్మ కావాలా? సో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది, మా పాప ఫస్ట్ ఫ్లైట్ ట్రిప్ ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్. ఎర్లీ మార్నింగ్ 9:30 ఫ్లైట్ మాది. సో పాపతో ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా ఎర్లీగా ఉండాలని మేము 1.5 hours ముందుగానే వెళ్ళిపోయాం. చెక్ ఇన్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ దగ్గర పాప కొంచెం ఇబ్బంది పెడుతుంది అని అనుకున్నాము, బట్ చాలా నవ్వుకున్నాం. బాగా చెక్ చేయించుకుంది. తన బోర్డింగ్ పాస్ తను తీసుకోవడం, హ్యాండ్స్ రేస్ చేసి నన్ను చెక్ చేసుకోండి అనడం. షీ వాజ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. సో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని మా గేట్ నెంబర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి పాపకు ఆకలేస్తుంది అంటే తినడానికి వచ్చేసాం. అందరికీ తెలిసిందే ఎయిర్పోర్ట్లో ఏది చూసినా ప్రైసెస్ మామూలుగా అయితే లేవు. సో 2 దోశ ఆర్డర్ చేసాము. ఆల్మోస్ట్ 540 రూపీస్ అయ్యింది బిల్ ఎగ్జాక్ట్గా చెప్పడానికి. సో బాగున్నా బాగోకపోయినా తినాలరా బాబు అని అనుకున్నాం, బట్ టేస్ట్ అయితే అంత బ్యాడ్గా లేదు. నేసి ఫాస్ట్గా పాపని తీసుకొని గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చాలామంది అనుకుంటూ ఉంటారు పిల్లలకి హాఫ్ టికెట్ ఉంటుందా లేకపోతే చైల్డ్కి టికెట్ ప్రైసెస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా అని. సో అడల్ట్స్కి పాపకి అంత డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు ఎంత ఎర్లీ బుకింగ్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైసెసే ఉంటాయి, ఎందుకంటే పిల్లలకి కూడా సపరేట్ సీట్ ఇస్తారు కాబట్టి. ఎంటర్ అయితే అయిపోయాం. ఫ్లైట్ చూడగానే షీ వాజ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ నాన్న అని ఓ ఎగిరింది. ఏరోప్లేన్ ఏంటమ్మా ఇంత పెద్దగా ఉంది, నేను చూసినప్పుడు చిన్నగా ఉండింది కదా అని చెప్పి లైక్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంది. అవుట్ ఆఫ్ ద కంటెంట్ ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. నా హెయిర్ క్లిప్ అది హ్యాండ్ మేడ్ అనమాట. అరకులో దొరికితే తీసుకున్నాను 30 రూపీస్కి. సో ఫ్లైట్ అయితే ఎక్కేసాము. సీట్ బెల్ట్ అవన్నీ మంచిగా పెట్టించుకుంది. ఇక్కడ ఈ ఫుడ్ ట్రే టేబుల్ ఇలా పిల్లల కోసం ఎక్స్టెండ్ అవుతుంది అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను. ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే స్పీడ్ పెరిగే కొందికి ఆ సౌండ్కి కొద్దిగా దాని ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. బట్ బయటికి చూపించకుండా ఉండడానికి అతిగా నవ్వుతూ కవర్ చేసుకుంది. పైకి వెళ్ళాక దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ విశాఖపట్నం. రియల్లీ ఇట్ ఈస్ అ బ్యూటీ అని చెప్పొచ్చు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఫుడ్ తీసుకొని రౌండ్స్కి వచ్చినట్టుగా వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాళ్ళని చూసాక మన పిల్లలు ఆగుతారా, ఏదో తీసుకోవాలని చెప్పి నూడిల్స్ అంటే తీసుకున్నాము. ఇవే నూడిల్స్ని మనం బయట కొంటే చాలా తక్కువ పడుతుంది, కానీ మనం గాల్లో కొనుక్కున్నాం కాబట్టి ఇట్ ఇస్ ట్వైస్ ద ప్రైస్. ఇంకా చెప్పాలంటే ట్రిపుల్ ద ప్రైస్ కూడా ఉంటుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ ఉండింది విశాఖపట్నం టు గన్నవరం. ల్యాండ్ అయ్యే టైంకి తన చేతిలో నూడిల్స్ ఉన్నాయి కాబట్టి దానికి అంతగా తెలియలేదు. ఏదో సౌండ్ వచ్చింది ఏంటమ్మా అని అడిగింది అంతే. దట్స్ ఇట్. జస్ట్ 30 minutesలో మేమైతే రీచ్ అయిపోయాం. సో పిల్లలతో ప్లాన్ చేసుకున్నప్పుడు లగేజ్ ఎక్కువగా హ్యాండ్లో క్యారీ చేయడం కన్నా ఇలా బెల్ట్లో వేసుకుంటే బెస్ట్. అండ్ పిల్లలతో ఎర్లీగా ఎయిర్పోర్ట్ రీచ్ అయితే అన్ని ఫార్మాలిటీస్ త్వరగా అయిపోతాయి, ఏ టెన్షన్ లేకుండా. అండ్ దట్ వాజ్ హర్ ఫస్ట్ ఫ్లైట్ వ్లాగ్. హోప్ యూ లైక్డ్ ఇట్. బై గైస్.